హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్. నిజ జీవిత కథలకు పెట్టింది పేరు డైరెక్టర్ వెట్రిమారన్. ఆయన కథలకు అణచివేత, పోరాటం, ప్రతీకారాలే పెట్టుబడి. అందుకు ఉదాహరణే అసురన్, విచారణ, కాకాముట్టై. ఈ కథలన్నీ ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టినవే. తరతరాలుగా అణగారిన వర్గాల అగ్రకుర అహంకారానికి ఏ విధంగా బలైపోతున్నారో కళ్ల ముందు ఆవిష్కరించిన వెట్రిమారన్ ఈసారి విడుదల 1, విడుదల 2 బాట పట్టారు. అది ఒక ఉద్యమాల బాట. మనిషి పుట్టినప్పుడే ఒకడు పైన, ఒకడు కింద, ఇంకొకడు అంతకంటే కింద అని వేరు చేసే వేర్పాటువాదంపై తిరుగుబడ్డ ఉద్యమకారుడే పెరుమాళ్, మన విజయ్ సేతుపతి. అణగారిన వర్గాల కోసం అడవిబాట పట్టిన పెరుమాళ్ విరోచిత పోరాటమే ఈ విడుదల 2. పార్ట్ 1లో సూరి ధీరోత్తమైన పోలీస్ అధికారి పాత్రగా, పెరుమాళ్ విజయ్ సేతుపతి పాత్రగా విరోచిత పోరాటాల్ని పార్ట్ 2లో చూపించారు. పోలీసు కస్టడీలో ఉన్న ప్రజాదళం నాయకుడు పెరుమాళ్. విచారణతో కథ మొదలవుతుంది. పోలీస్ క్యాంపులో ఉన్న పెరుమాళ్ని అడవి మార్గంలో రహస్య ప్రాంతానికి తరలించింది. అతన్ని ఎన్కౌంటర్ చేయడానికే ప్లాన్ వేశారని పోలీసులు. ఈ తరుణంలో ప్రజాదళం సభ్యులు తమ నాయకుడు పెరుమాళ్ని పోలీసుల ఉచ్చు నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. స్కూల్ మాస్టర్గా ఉన్న పెరుమాళ్ దళానికి నాయకుడు ఎలా అయ్యాడు, అతన్ని దళం వైపు నడిపించిన కేకే ఏ విధంగా ప్రభావం చూపించారు, పెరుమాళ్ జీవితంలోకి మహాలక్ష్మి ఎలా ప్రవేశించిందనేదే కథ. ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ వెట్రిమారన్ సారు ఇలాంటి కథలకి ప్రాణం పోయలేరు. ఇలాంటి ఉద్యమం నేపథ్యంలో కథలను రక్తి కట్టించలేరు. విడుదల 2 సినిమా విషయంలో వెట్రిమారన్ రీసెర్చ్ చేయడం కాదు, పెద్ద నక్సల్స్ ఉద్యమం చేపట్టిందని కనిపిస్తుంది. 1987 బ్యాక్డ్రాప్లో నక్సల్స్ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ వెట్రిమారన్ గారు. పోలీసులు, దళాలు, దళ నాయకులు, వాళ్ల మధ్య నలిగిపోయే సామాజిక జీవన పరిస్థితి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూ, కుల వివక్షతను వేలెత్తి చూపిస్తూ నక్సలైట్ నాయకుడు కథను వాస్తవానికి దగ్గరగా చూపించాడు డైరెక్టర్ వెట్రిమారన్. సాధారణ బడిపంతులైన పెరుమాళ్ నక్సలైట్ నాయకుడిగా మారటానికి ప్రభావం చేసిన అంశాలేమిటి, కుల దురహంకారానికి బలైపోయిన కరప్పన్ అనే యువకుడి జీవితంలో జరిగిన దారుణంతో హింసా మార్గాన్ని ఎంచుకొని పెరుమాళ్ రెబల్గా మారే ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది. హింస మా భాష కాదు, కానీ మాకు ఆ భాష కూడా మాట్లాడటం వచ్చు అని కుల దురహంకారాన్ని చీల్చి చెండాడాడు పెరుమాళ్. పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పేసి నగ్నంగా చిత్రహింసలు గురి చేసే సీన్లో విజయ్ సేతుపతి నట విశ్వరూపాన్ని చూపించాడు. క్లైమాక్స్ సీన్లో కళ్ళు చెమ్మగిలేటట్టు చేశాడు. కుమరేష్లో రియలైజేషన్ పెరుమాళ్ను జీపులో ఎక్కించుకొని వెళ్లే సీను గుండెల్ని పిండేస్తుంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సీరియస్ కథాంశంలోకి ప్రేమ కథను చొప్పించడం అంటే పెద్ద ప్రయోగమే. ఏ మాత్రం తేడా కొట్టినా సినిమా మొత్తం ఫట్టు. అయితే మంజు వారియర్ని మహాలక్ష్మిగా చూపించి పెరుమాళ్తో ప్రేమ కథను పెనవించి దర్శకుడు ప్రతిభను కనబరిచాడు. కథలో వీరుడికి తగ్గ ధీర పనితనం చూపించాడు. దర్శకుడు వీళ్ల పరిచయం, ప్రేమ, పెళ్లి అంతా ఉద్యమం భాగంలోనే సాగిపోతుంది. స్త్రీలను వివస్త్రలను చేసి కొట్టడం, దారుణమైన హింస, పోలీసు దళ సభ్యులు ఒకరిని చంపుకుంటూ. మొత్తానికి డైరెక్టర్ వెట్రిమారన్ గారు సినిమా విడుదల 2ని చాలా తెలివిగా, నిడారంభరంగా, పద్ధతిగా ప్రేక్షకులకు అందించాడు. థియేటర్లో విడుదలై రన్ అవుతుంది. ఈ నెల 20న విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందరూ చూడండి. చాలా విలువలతో కూడుకున్న సినిమా. డైరెక్టర్ పనితనం, విజయ్ సేతుపతి నట విశ్వరూపం అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.